హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు వీడియోలో మనం చక్కెర పారా చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. బెస్ట్ స్వీట్ స్నాక్స్ రెసిపీ అని అనవచ్చు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది, తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చక్కెర పారని ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో అరకప్ చక్కెరని, పావు కప్పు వాటర్ని పోసుకోవాలి ఫ్రెండ్స్. పావు కప్పు నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా చక్కెర మొత్తం కరిగిపోయేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోయాక అందులో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. వేసుకొని పూర్తిగా చపాతీ ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చపాతీ ముద్దలా రావాలి. ఇలా చపాతీ ముద్దలా వచ్చాక మూతని పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఒకసారి పిండి ఇలా సాఫ్ట్గా వచ్చేసింది. మళ్ళీ ఒకసారి ఇలా ముద్దను కలుపుకోవాలి. పిండి ముద్దను కలుపుకొని అందులో కొద్దిగా ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ పీట పైన ఇలా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోవాలి. తర్వాత సైడ్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా చాక్ తోటి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకొని ఇప్పుడు ప్లేట్లో వేసేసుకోండి ఒక్కొక్కటిగా. ఇలా మొత్తం పూర్తిగా ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా. మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల తర్వాత వాటంతట వాటికి పైకి వస్తాయి. ఇలా పైకి వచ్చాక ఇలా మెల్లిమెల్లిగా తిరిగి వేసుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగానే తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని తీసేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ చక్కెర పార అయితే. పూర్తిగా పిండిని మొత్తం చేసేసుకొని ఇలా వేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా చక్కెర పారని చేసుకోవచ్చు. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.